గ్రామం ఒక్క గ్రామం చూపించమని చెప్పండి. ఒకటే ఒక్క గ్రామం. ఇప్పుడు ఆ హామీలన్నీ అమలు చేయకపోవడానికి ప్రధాన కారణము బీఆర్ఎస్ మిగులు బడ్జెట్తో ఏర్పాటైన ప్రత్యేక తెలంగాణ ఈరోజు అప్పుల కుప్పగా చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఖజానా ఖాళీ అయింది, మేము ఏం పెట్టి ఏమి ఇచ్చి మేము ఈ హామీలు అమలు చేయాలి అని అడుగుతున్నారు. మరి నిజంగానే ఖాళీ చేసి వెళ్ళిపోయిందా బీఆర్ఎస్? మేము పెట్టుబడి పెట్టినాం, ఖాళీ కాల. మేము పెట్టినది అప్పు తెచ్చింది, పెట్టుబడి పెట్టినాం. అమెరికా దేశం కూడా హయ్యెస్ట్ అప్పు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్పు ఉంటుంది. భారతదేశంలో ఇండియా మోడీ గారి ప్రభుత్వ పరిపాలనలో అంతకన్నా ముందు ఎంత అప్పు అయింది దేశానికి, ఇప్పుడు ఎంత అప్పు అవుతుందో చూడండి. అప్పు అనేది ఒక పెట్టుబడి భావించాలి. మేము అధికారంలో ఉన్న ఈ రోజు వరకు కూడా కరెంట్ ఇచ్చినాము, పెన్షన్ ఇచ్చినాము, అన్నీ ఇచ్చినాము. మీరు కరెంటు స్విచ్ బంద్ చేసినట్ల కరెంటు పోయే, స్కీములు అన్నీ పోయాయి. మేము ఇచ్చినప్పుడు మీరు రకరకాలుగా మాట్లాడారు. మీరు హామీ ఇచ్చేటప్పుడు ఏమన్నారు? చాలామంది విలేకరులు అడిగారు, మీరు ఇన్ని హామీలు ఇచ్చిర్రు, బడ్జెట్ ఉందా అంటే అన్ని లెక్కలు వేసుకున్నాం. బడ్జెట్ ఎంత ఉంది లెక్క వేసుకున్నాం, ఎంత వచ్చేది లెక్క వేసుకున్నాం, మాకు ఎంత అప్పు వస్తుందో కూడా లెక్క వేసుకున్నాం, అవన్నీ లెక్క వేసుకుని చెప్పినామని అన్నారు. మీరు హామీలు ఇచ్చేటప్పుడేమో మా దగ్గర లెక్కలు ఉన్నాయి, మేము చదువుకున్న వాళ్ళము, మా దగ్గర అన్ని విశ్లేషించి హామీలు ఇస్తున్నాం ఆ రోజు అన్నారు. వాళ్ళు చెప్పారు లంకె బిందెలు దొరుకుతాయని వచ్చామని. అదే మరి సెక్రటరియట్లో కూడా లంకె బిందెల గురించే పడగొట్టినని చెప్పారు. అధికారంలో రావడానికి అబద్ధాలు చెప్పారు వాళ్ళు, అది ప్రజలు ఇప్పుడు గ్రహించారు. అధికారంలో రావడానికి 100 అబద్ధాలు చెప్పిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు. తినే అన్నంలో రాళ్ళు వేసినట్ల అన్నీ పోగొట్టిండ్రు, రాష్ట్రాన్ని దివాలా తీయించిండ్రు, లేనిపోని మాటలు మాట్లాడిండ్రు. ఇవాళ హామీలు అవతలేవు అనేది వాళ్ళకి అర్థమైంది, జనానికి అర్థమైంది. ఇవాళ వీళ్ళకి ఏంటంటే ఇంకా భ్రమలు ఉన్నారు. ఇవన్నీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాం, చెప్తూ వచ్చినాం. పెళ్ళి చేసుకోదు బిడ్డ డిసెంబర్లో, జనవరిలో చేసుకో, నేను తులం బంగారం ఇస్తాను అన్నాడు. ఇయ్యలే జనవరిలో, ఇవ్వకపోయినా ఎంపీగా ఓట్లేసిండ్రు. నెల రోజులలో 4000 పెన్షన్ చేస్తున్నారు, వేసిండ్రు. ఇప్పుడే పోయి లోన్ తెచ్చుకోండి, ఉరకండి బ్యాంకులో పోయి లోన్ తెచ్చుకోండి, మొదటి సంతకం రుణమాఫీ అన్నారు. అయినా ఎంపీగా ఓట్లేసారు. ఇన్ని అబద్ధాలు చెప్తే ఓట్లేసారు. ప్లస్ ఒక టీవీ ఛానల్లో ప్రజలు అబద్ధాలు కోరుకుంటారు, మోసపోవాలని కోరుకుంటాడు, మోసం చేసేటోళ్ళకి ఓట్లు వేస్తారని చెప్పారు. అయినా ఓట్లు వేసారు మళ్ళీ ఎంపీగా. ఇంకా అట్లనే మోసం చేద్దామనే భ్రమలు ఉన్నారు. అంటే ఆయన చెప్పింది ఆయన గురించి వాళ్ళే. ఓకే, అదే భ్రమలు ఇంకా ఉన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పుల్ని తీర్చడానికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తుంది.